అంటే చిన్నోడు ఆగో లేస్తాడు, అగ్గో చూడు అగ్గో చిన్నోడు అల్లే ఊరా అగ్గో మొత్తం ఇగో చూడు అగో ఘోరంగా అంటే ఘోరంగా లేస్తాడు చిన్నోడు అయితే. కొడుక్క గీడేంద్రు గిన్ని బండ్లు ఉన్నాయి. పెద్ద ప్లానింగే, పెద్ద పెద్ద ప్లానింగే. ఏంది ఇది వ్యాపారం, ఏంది దీని కథ ఏంది ఇవాళ? ఘోరంగా ఉన్నది మా ఇవాళ పరిస్థితి. దాని లోపల నుంచి వెళ్ళిపోవాలి ఇక, ఫుల్ ఎంజాయ్. మనం కూడా లోపల ఏంద్రా అదే చూడు మొత్తం మామూలుగా లేదు కదా. ఆడ జేసీబీ ఉన్నది, అటు నుంచి అది పోతుంది మంచిగా. వాడేమో అక్కడ వెయిటింగ్ చేస్తాడు. తీరా నాయన ఇక బయటికి ఇది అంతే అంతే, నీ పని అంతే అయినట్టే. అమ్మా సక్క ఎక్కింది బండి అయితే, అదే ఎక్కింది ఇక మన బండి కదా అసలు. అను మిల్లగి మిల్లగి డబ్బా పడుతుంది. అమ్మా ఈ నీళ్ళు అయితే ఇక్కడ మీద వచ్చి పడుతున్నాయా, మట్టి కింద పడి ఇక్కడ నుంచి నీళ్ళు మీద ఎగురుతున్నాయా, మీద మీద ఎగురుతున్నాయి నీళ్ళు అయితే. అమ్మా ఏందిరా ఈ చెరువు, దీంట్లోకి వెళ్ళి కొట్టాలి ఇక. మొన్నటి దాకా ఇంకా నీళ్ళు కొస్సావు, ఇంకా కొత్తగా అయితే ఉన్నాయి మా నీళ్ళు అయితే. ఇయ్యాలైతే ఇదంతా నిండింది, వర్షం పడ్డది. ఇక ఏం చేస్తాం, ప్రకృతి అట్లున్నది ఇక. ఇవి మొత్తం ఏడు కాడి చెక్కి చెక్కి పడదు. అమ్మ బతికినారా, దాంట్లోకి వెళ్ళి అయితే బయటకు పడదు మా చెరువులోకి వెళ్ళి. ఇక గిటు ఉన్నది ఇక, మట్టి అయితే ఘోరంగా అంటే ఘోరంగా నింపిండు. ఇక మెల్లగా పోవాలి ఇక, లేకుంటే కట్టాల మీద ఎక్కడ పడుతుంది ఇక. అది తెగే ఛాన్స్ కూడా 90% ఉంటుంది ఇక, ఎందుకంటే వెయిట్ ఉన్నది కదా గంతగనం. వెయిట్ ఉన్నప్పుడు అది తెగుతుంది, పక్కా తెగుతుంది అది. గుట్ట మొత్తం ఘోరంగా ఉన్నాయి. మా సైడ్ అయితే మొత్తం గుట్టలే, మొత్తం గుట్టలే. వీడి కాడికి అంతా గుట్టలే. అమ్మ నేను 4 వీల్ బంద్ చేయాలి. అమ్మ 4 వీల్ బంద్ చేసి ఖతం ఇక. ఇగ్గుడే మనం ఓడే ఇక. అవుపడుతున్న ఊర్లో అక్కడ పోవాలి మనం. అవుపడుతున్న ఊర్లో ఆడికి పోయి మళ్ళా రావాలి ఇక మనం. ఆల్రెడీ ముందు ఒక బండి పోయింది, మెల్లగా పోదాం. ఆడ అయితే నిన్న మట్టి పోసిరు, మరి ఆడ ఎక్కుతుందో మరి ఎక్కదో బండి. నాకైతే గంతగనం క్లారిటీ లేదు, పక్కా ఎక్కదు అనుకుంటా. ఎందుకంటే ఒక 6-7 ట్రిప్పులు ఇంటికాడ పడ్డ తర్వాతనే, అంటే ఇది మొర్రం కదా, మొర్రం పడ్డ తర్వాతనే బండ్లు ఎక్కుతాయి, లేకుంటే బండ్లు ఎక్కవు అసలుకి. ఆడ మన ఆడ ఎర్రమట్టి తీసుకొని వచ్చి పోసినాం కదా, అందుకోసమే ఆడ ఎక్కవు అనుకుంటా బండ్లు అయితే. చూడాలి ఇక మనం పోయినాక ఆడ చూసి పరిస్థితి ఎట్లుంటుంది. ఎక్కితే ఎక్కుతుంది 4 వీలు, లేకపోతే ఇక కిందనే పోసి రావాలి. ఇక డోర్ మెల్ల పైకి నెట్టుకుంటా పోవాలి. ఇక మనకు సంబంధం లేదు, మనం మట్టి తీసుకొచ్చినామా అక్కడ పోసినామా అంతే మన పని. అది ఎక్కుతుందా ఎక్కుతలేదా అదంతా ఏం దిగలేదు, కానీ ఎక్కించే ప్రయత్నం చేయాలి మనం. చూద్దాం ఇక ఆడ ఎట్లుంటుందో. బొందలు నింపాలనా? రోడ్ శాంక్షన్ చెప్పి మనం మేము నడవద్దా? దాదా నడవద్దానే ఎందుకు? చూద్దాం మనం పోదాం. మనం పోదాం పోదాం పోదాం. తాత కొంచెం కొంచెం పోదాం. మనం మన రోడ్ మనం బాగు చేసుకోకుండే
తాత వచ్చి ఇక రోడ్ మంచిగా లేదని కూడా పెడతాను, మళ్ళీ రాకు అంటాను ఆయన. ఈ రోడ్ మంచిగా తవా మంచిగా లేదు, ఏం మంచిగా లేదు, మళ్ళీ రాకు, దీన్ని మొత్తం బొందలు బొందలు వేస్తారా అంటాడు ఇక తాత అయితే. ఇగో ఇక్కడనే నాకు లాస్ట్ వచ్చాయంటే ఇక్కడనే ఈ స్పాట్లోనే ఇక్కడనే నాకు గండం ఉన్నది మరి. ఇక్కడ ఎందుకో డబ్బాలు ఊకే వట్టేనే పడతాయి. ఇక మనం మెల్ల మెల్ల పెదోడు మెల్లగా రే. మెల్లగా పోదాం మరి. వాడు చిన్నవాడైతే ఈ పడి ఇట్లా నిలబడేటోడు, నాకు పడగట్టినట్టు లేస్తాడు వాడైతే. దాన్ని ఇవాళ బాబాయ్ వచ్చిండు మనం దీని మీద ఏంటంటే మంచిగా టాప్ ఉన్నది చల్లదనం, ఇది ఒక్కటే దాని మీద లేదు, మిగతా అంతా ఉన్నది దాని మీద. ఇంకోటి 4 వీలర్ పేరు పెద్ద బండి అన్నట్టున్నది అంతే, కానీ దాని మీదనే కంఫర్ట్ ఉన్నంత దీని మీద లేదు మా అయితే. ఇది వెనకాలనే ఎత్తి పడేస్తుంది, అదైతే ముందు వల్ల ఎత్తి పడేసేది, కానీ ఇది వెనకాలనే ఘోరం కంటే ఘోరం ఎత్తి పడేస్తుంది. ఇక కిడ్నీల మీద ఎఫెక్ట్ బాగానే పడుతుంది. అమ్మ అమ్మ మెల్లారు ఇదే మీరు చూసారు కదా సర్ఫేషన్, మా ఊరు సైడ్ కొత్తగా పడ్డది, ఇది ఈ సంవత్సరమే పడ్డది. ఈ సర్ఫేషన్ నుంచి వెళ్ళి ఇక ఇది పాత ఊరు అన్నట్టు మాది. ఇది ఇక్కడ నుంచి వెళ్ళి బయటకు పోవాలి మనం. ఫస్ట్ రోడ్ దాటినాక ఇక మనం ఇంగు అన్నట్టు ఉంటాము. ఇక ఆపేటోళ్ళే లేదు, ఎందుకంటే ఈ రోడ్డు మీదనే బండ్లు ఉంటాయి, గొర్రెలు బర్రెలు అన్నీ వస్తూనే ఉంటాయి. ఇక దానికోసమే ఇది పెద్ద రిస్క్ అనిపిస్తుంది ఈ రోడ్లో అయితే. ఓ ఇక ఆపేయాలి, ఇక కొద్దిసేపు ఇవన్నీ పోవాలి. పోనీ 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 ఏం చూస్తున్నావు మరి, కొట్టో డబ్బా కింద పోతాయి. అదైతే డబ్బా కింద మనం చూడు ఉండదు, ఏముండదు. ఓ కొడుతా ఏంది కట్టతోటి, వద్దొద్దు నాకు పెళ్లి కాలే అసలు. ఒక 2-3 అయినాక తర్వాత పొడుగు పోయినా కిందగా. రైట్, అమ్మా చంపేద్దామనే. నాకు అసలు పెళ్లి కాలే అంటే మళ్ళీ కట్టెతో పొడుతుంది అట. ఒక 2-3 అయినాక తర్వాత ఏదైనా సాడో నమస్తే. వాడు మన సాడుగాడే, అంటే సాడు అంటే సడ్డకుడు, అట్లా సాడు అని పిలుస్తాం మేము. అయ్యో మళ్ళీ ఏంగా ఇదంటే పెద్దరానే ఉన్నట్టున్నాడు ఆయన అయితే. వాళ్ళదే మెల్లరు ఏంద్రా ఇది. అయ్యో షో నేను వెనక చూడకపోతే పోయేది. ఇక దాని మీద ఎక్కింది. రైట్ అన్నాడు. ఇక అటు రైట్ అంటే కథం, ఇక మనం ఆగేదే లేదు. ఇక ఆగినామనుకో అస్సలే లేదు, ఇక నడవదు ఆ ముచ్చటే, ఆగేదే లేదు. రైట్ అని మాట వచ్చిందా కథం, ఆడ నుంచి సెకండ్ల జంపు. ఇక కొత్త అయితే ఘోరం వస్తుంది కదా. తాత అయితే నాగలి పెట్టిండు లోపల, రాగడి భూమి, అదే మందు కూడా కొడుతున్నట్టు.
మందు కొడతాడు మంచిగానే ఉన్నది. ఇగో గీనరా చిన్న రైట్ గుంజురా గుంజురా అరే అమ్మా పాసింగాలు అయినట్టున్నాయి కాదురా. రైట్ ఇక మన సత్తా ఏందో చూపెట్టాం పదా. ఇక అవసరమే లేదు. బండ్లు లేటుగా వస్తున్నాయంటే ఆడేదో కథ జరిగినట్టున్నదిగా. ఆడ ఎక్కుతలేవు అనుకుంటా, పక్కా 100% ఆడ ఎక్కుతలేవు. అందుకే బండ్లు లేటుగా వస్తున్నాయి. చూద్దాం మరి ఆడ ఒకసారి చూసినాక మాట్లాడదాం. మరి మనం అంచనా అయితే వేసుకోవచ్చు కానీ మరి 100% అంటే మనం మళ్ళా అనుకోలేము కదా. అది చూడాలి. ఇదో మొన్న గీడ కూర్చున్నాం, బండి ఒకటి ఆగింది కాడ. అదేం ఆగింది అమ్మ ఇంతో భయమే ఉన్నది. అది ఎటు తిరుగుతుంది. మామ 90 వేసినట్టున్నాడు. ఇక కథం ఏక నిరంజన్ లెక్క దొరుకుతాను మామ. అయితే ఇగో ఈ బండి గీడే ఆగింది. ఇదెందుకు ఆగింది? ఎందుకైనా మనకు సంబంధం లేదు. బండ్లు వస్తున్నాయంటే ఆడేం ప్రాబ్లం లేదు అక్కడ. బాగానే ఎక్స్ట్రాలు ఎత్తున్నాయా? మంచిగానే బాగానే ఎక్స్ట్రాలు ఎత్తాం. వాడైతే ఎందుకోవాలి, మనది మనం చూసుకోవాలి. ఇక బారా రే పోదాం జల్దీ, పికప్ అందుకో. ఉరకాలరా ఇంత నిమ్మగా ఉంటే ఎట్లారా? నిమ్మలంగా పోతురా మనం. నిమ్మలంగా పోయే టైంలో నిమ్మలంగా పోడు. ఉరుకురా అన్నప్పుడు ఉరుకడు. మరి ఎందుకురా? ఇవాళ ఏదో డీజిల్ లేదా ఏం లేదా? డీజిల్ తెస్తారా నీకైతే? ఉరుకురా డీజిల్ తెస్తా. గుదుకున్నావా? ఏదో వస్తున్నావా? అమ్మా చంపేద్దామని జర్రుంటే చచ్చిపోయేటోనే. ఇగో ఊరు మనది. గీడ బొందనే అయింది. అదైతే మొత్తం ఘోరంగా అవుతాయండి ఊర్లో. అయితే బొంద ఉన్నా కూడా ఇంకా బొందనే అవుతా పోతాడు మన ఊరు. పోసి బయటకు వెళ్ళింది బండ్లు. అయితే అన్న చూసుకోను వెనకానే ఉన్నా. మళ్ళీ నా దగ్గర పైసలు కూడా లేవు బదనం అవుతామని. ఎట్లా బండి వస్తుంది, నేనే పోవాలన్నా? ఇక పోతా. మనమే పోదాం. ఇక పోదాంపా అనుకుంటా పోవాల్సిందే ఇక మనం ముందుకే. దూరం అయితే ఊర్లో అయితే పరిస్థితి. ఎడ్లు, గొర్రెలు, కుక్కలు, మేకలు, పందులు అంతా ఇక గీనేనా. ఇక డోజర్ బండి ఆడ నెడుతుంది. రైట్ మెల్లగా పోనిస్తాడు. ఇక ఎక్కదు. ఇక 100% ఎక్కదు మా. నేను అనుకుంటున్నా నా అంచనా ప్రకారం. అడిపోయింది. ముందర పల్సర్ బండి ఉండే దానికి గుద్దేవు. ఏందిరా గీ గోస ఏంది? గీ కథ ఏంది? ఇక్కడ బండ్లు ఎక్కుతలేవు. ఏమి
కథం. పెద్దోడు ఎక్కువగా పైన వైర్లు ఉన్నాయి. ఆ వైర్లో తాగుతా అయినా కరెంట్ లేదు ఊర్లో. మా ఊర్లో ఎక్కడ ఇప్పుడు సక్క కరెంట్ ఉన్నాయని సక్క కరెంట్ ఉండదు, ఏముండదు ఊర్లో. మాటల్లోనే ఇక చిన్నోడు ఎంట్రీ ఇచ్చిండు. ఇక చూడాలి ఇక దీన్ని. అబ్బా అబ్బా ఎక్కుతుంది. చిన్నోడు పోసిండు. ఇక మనం ఎక్కాలి. ఇక రమ్మని సైగా చేసిండు అంటే పోవాల్సిందే. ఇక పక్క పోదాం చేసినా మనం. ఇక ఎండమామకు హాయ్ అని చెప్పాల్సింది. ఎటున్నాడు ఎండమా? ఇగో ఇటున్నాడు ఎండమా. ఎండమా నమస్తే. ఎండమామకు హాయ్ చెప్పినా అంటే ఇక కథ వేరే ఉంటుంది. ఇక చిన్నోడి మీద ఎట్లా ఉంటాడు చూద్దాం. ఇక ఏంది చిన్నోడు అంటే నాగు పామే మొత్తం నిలబడతాడు. ఇంత చిన్న వేడిపడ్డ కథ నిలబడతాడు. ఇక చూడాలి ఎట్లుంటుందో కథ దీని మీద. అయితే చిన్నోడి మీద మా గాలి లేనట్టున్నది. ఒకటే సైడ్ గుంజుతాంగా. ఇగో గుంజుతాండు ఒకటే సైడు. కాలాల ముళ్ళు కూర్చుకున్నట్టు అన్నది. ఒకటే సైడ్ పోతాడు. ఇగో మెల్లమెల్ల ఆటే పోతాడు. ఇగో ఎంత ఇటు చేసినా ఆటే పోతాడు. చూడాలి ఇక రోజంతా వీటితోటి కథే ఉన్నట్టున్నట్టే. గాలి కొట్టించుకోవాలి. ఇక మనకి ట్రిప్పులు మనం ఘోరంగా అయితే ఏమైందిరా ఇవాళ నీకు చేయి నొప్పి పెడతాండ్రు మెల్ల. ఇగో దీని మీద అయితే వీడి మీద అయితే ఉన్నంత సుఖం దేని మీద ఉండదు. 4 వీల్ మీద వీడు ముందటనే ఎత్తి పడేస్తాడు. 4 వీల్ అయితే అమాంతం వెనక నుంచే ఎత్తి పడేస్తాను. అదైతే ఘోరం. దాని మీద అయితే వెనక నుంచే ఘోరంగా అంటే ఘోరం ఎత్తి పడేస్తుంది అది. దిలీప్ అన్న బండి అది. దిలీప్ అన్న మంచిగా కల్టివేటర్ కొట్టుకుంటాడు. ఈ డబ్బా వరకు ఏంటిది అని ఉంటా కల్టివేటర్ మంచిగా కొట్టుకుంటాడు దిలీప్ అన్న అయితే. కొట్టుకో అన్న, నువ్వు కొట్టుకో. హెవీ డ్రైవర్ మామ పోయిండు. దింపిన ఇగో మొత్తం 7 వరకు అంటే 6 వరకు వస్తున్నాయి నీళ్ళు అయితే. ఇక చిన్నోడు లోడింగ్ చేసుకుంటాడు. ఇక అన్న చేస్తాడు మంచిగానే. జేసీబీలో చల్లగా కొని. నాకేమో ఎండమామ ఇంటికి పో మామ. ఎండమామ ఇవి బై మామ నాతోనే, లేకుంటే నా ఒక్కడి మీదనే ఆ మబ్బు మామ అని రమ్మని చెప్పు. చిన్నోడు మంచిగా లోడింగ్ చేసుకుంటాడు. కానీ చిన్నోడికి ఏదైనా అవుతా అనుకుంటా. మా నీళ్ళైతే ఇంకా ఘోరం అవుతున్నాయి. ఇవరిదా ఇక్కడ నుంచి నీళ్ళు వచ్చేది. ఇగో ఇక్కడ నుంచి వెళ్ళి కానీ ఇప్పుడు వస్తలేవు నీళ్ళు. ఘోరం అంటే ఘోరం ఉన్నది కదా ఇంట్లో. చిన్నోడు చూడు కాలు పెడుతున్నాయి. కడుకోవాలి మంచిగా కడుక్కోవాలి. ఆడ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఆడ నుంచి వెళ్ళి సప్ప నీళ్ళు వస్తున్నాయి మంచిగానే. ఇక జబర్దస్త్ ఉంటుంది ఇవాళ. మళ్ళీ అటు నుంచి వెళ్ళి కొంచెం నీళ్ళు అవుతున్నాయి. చుట్టూ నీళ్ళు అవుతున్నాయి. ఎందుకంటే ఇది గుట్ట కదా. మళ్ళీ మొన్ననే వర్షం పడ్డది. చిన్నోడు ఎట్లా ఉంటుందో చూద్దాం. చిన్నోడా బరాబర్ లేస్తావురా నువ్వు. నాకు తెలుసు నీ గురించి అని. ఇక లోడింగ్ చేయను నువ్వు. ఇక లోడింగ్ అయ్యింది మనది. పోవాలి ఇక. చిన్నోడా పోదామా అంటే చిన్నోడు లేస్తాడు. చూడు చిన్నోడు లేవురా. అగ్గో మొత్తం ఇగో చూడు.
ఘోరంగా అంటే ఘోరంగా తెస్తాను చిన్నోడు అయితే. మెల్ల మెల్లారు మెల్ల మెల్ల ఇరుగుతుంది ఏదైనా. ఏంద్రా స్టీరింగ్ ఒకటేసారి గింతగానో అవుతుంది. అరే చిన్నోడా లేరా నువ్వు. చిన్నోడు చిన్నోడా అంటే చిన్నోడే లేస్తాడు ఘోరంగా చిన్నోడు. అమ్మా ఏంద్రా గింతగానం లేస్తే ఎట్లా రా రే, మేము బతకాలనా సావాలనా రా రే. వెళ్ళారా నిన్నేమైనా గోస పెడతానా అయినా నువ్వు గుంజేదో పెద్దదా మళ్ళీ ఎట్లా రా రే. అరే ఈ పెద్ద 100 ఫీట్ల డబ్బా అమ్మ. అమ్మ చిన్నోడైతే బయటికి వెళ్ళిండు మంచిగానే లేస్తాడు వీడు. ఎందుకో తెలుసు మోమాటం ఎక్కువ వీనికైతే, ఊకేనే లేస్తాడు వీడైతే వట్టిగానే. ఆగో ఇంత వేడి పడ్డాడుతోనే కథం లేస్తాడు వీడైతే. కానీ వీని మీద ఉన్నంత ఎంజాయ్మెంట్ అంటే కంఫర్టు ఏ బండి మీద లేదు నాకైతే, నిజంగా చెప్తానా. దీని మీద వచ్చిన నాకైతే చిన్న గీత కూడా పడలేదు. ఇంకొకసారి పడుతుంది అనుకుంటా గీత, కానీ చూడాలి ఇక. నాకైతే దీని మీద ఎప్పుడు దెబ్బ తాకలే గింత కూడా, కానీ వీడినే కాపాడుకోవాలి నేను. అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు, చిన్నోడు లేవకురా రే లే, కానీ నన్ను గోసా పెట్టకు. నువ్వు నన్ను గోసా పెట్టినావు అనుకో, వద్దు ఇక నిన్ను నేను గోసా పెట్టాను, కానీ నువ్వు పెట్టినా పెడతావురా. పోదాంపా మనం ఈ ఆడ చూద్దాం. అమ్మ చిన్నోడా మెల్లారు. ఇక లోడింగ్ పాయింట్ కాడ అయితే చూసినాం, ఇక అన్లోడింగ్ పాయింట్ కాడ చూడాలి ఇక వీడిని. ఇక గీడినే ఇక చిన్నోడు పక్కా లేస్తాడు. ఆగో గీడినే లేచాడు, గాడ దాకా పోతాడా ఇక. ఇంకొక గీర్ అయినా చిన్నోడా పోదామా చిన్నోడా పా లేరా చిన్నోడా నువ్వు ఒకసారి చూద్దాం. ఇప్పుడు క్లారిటీగా చూద్దాం. జారుతాడు కదా చిన్నోడైతే ఒట్టిగానే. గంతే మామూలుగా లైట్గా లేచిండు గంతే. ఇక లేవలే ఎక్కువగా. ఇగో లేచిండు లైట్గా లోడ్ పడుగుతోటే కథం లేస్తాడు ఇక పైకి. ఘోరంగా అంటే ఘోరంగా తెస్తాను వీడైతే. ముందర టైర్ లేచినప్పుడు ఉంటుంది మసా, మామూలు ఉండదు. అది ఒక వేరే లెవెల్ ఫీలింగ్ అది ఎందుకో. కానీ వీడేంది గడిపోతాడు. అరే ఏమైందిరా అయ్యాలా, మరి నువ్వు 90 వేసినావో నేను వేసినో ఏం తెలుస్తలేదు. అట్నాం ఇక ఇటు మళ్ళా మేకల ఎంట్రీ. మళ్ళీ నారా ఎన్నిసార్లు రా, టైం ఏమో 12 అయింది. ఎండమా ఘోరం కొడుతాడు. మనం నీడకే ఆగుదాం. ఇగో మళ్ళా చూడు ఇక ఇవి పోవాలి మేకలు. ఏందిరా ఇది ఎంత పెద్దగా ఉన్నది, ఘోరంగా ఉన్నా. దాన్ని ఒక్కదాన్ని పోతే ఇక ఇదే లాస్ట్ చెట్టు. ఇక మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో కలుద్దాం. ఇక చిన్నోడు వర్సెస్ పెద్దోడు అనే వీడియో ఇది. తర్వాత ఇక వేరే కొత్త వీడియోలో కలుద్దాం ఇక. ఓకే అందరికి బాయ్ గైస్. ఎక్కుతుంది చిన్నోడు